యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మున్సిపాలిటీలోని 1వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి చింతల ఫణి సునీత శ్రీనివాస్ రెడ్డి వార్డులో గడప గడప తిరుగుతూ ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనులను, సంక్షేమ పథకాలను వార్డు సభ్యులకు వివరించారు. గతంలో తాము కౌన్సిలర్ గా ఉన్నప్పుడు అధికార పార్టీలో లేకున్నా దాదాపు 80 లక్షల రూపాయలతో 1వ వార్డులో అభివృద్ధి పనులు చేశామని చెప్పారు. తమను కౌన్సిలర్ గా గెలిపిస్తే ప్రభుత్వపు బీర్ల ఐలయ్య, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి సహకారంతో వార్డును అన్ని విధాలు అభివృద్ధి చేస్తామని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ చేయి గుర్తుకు ఓటు వేసి తమను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ ప్రచారంలో యాదాద్రి భువనగిరి జిల్లా కాంగ్రెస్ మహిళా అధ్యక్షులు నీల పద్మ, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, వార్డు సభ్యులు పాల్గొన్నారు. గెలిపియాలి మంచి మెజార్టీతో. పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం మెజార్టీ బాగా రావాలి. అభివృద్ధి చేసి చూపిస్తారు. ఇంకా చేతి గుర్తుకు ఓటేసి అధిక మెజార్టీతో గెలిపించాలి. చేయి గుర్తు, చేతి గుర్తుకు ఓటేయాలి. 1వ వార్డు కౌన్సిలర్గా చింతల ఫణి సునీత శ్రీనివాస్ రెడ్డి గారు మరియు కాంగ్రెస్ పార్టీ సహకారంతో ఇంతకుముందు నేను ఇక్కడ సిట్టింగ్ కౌన్సిలర్. నేను ఇంతకుముందు అధికారంలో లేను. నేను ప్రతిపక్షంలో ఉన్నా కూడా నేను అధికార పార్టీతో కొట్లాడి సాధ్యమైనంత వరకు నేను ఫస్ట్ వార్డుకి నిధులు తెచ్చి డెవలప్మెంట్ చేసిన. దాదాపు నేను ఒక 70% వర్క్ చేసిన. ఇంకొక 30% వర్క్ మిగిలి ఉంది. నేను ఇవాళ అధికారంలో ఉన్న బీర్ల ఐలయ్య గారి సహకారంతో, అన్నయ్యాల విప్పు మనకు కాబోయే మన మంత్రి, అలాగే మన చామల కిరణ్ కుమార్ రెడ్డి ఎంపీ గారు, అలాగే కొమ్మటిరెడ్డి వెంకటరెడ్డి గారి సహకారంతో, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సహకారంతో నేను వచ్చే 5 సంవత్సరాల్లో ఆలేరులో 1వ వార్డులో ₹1 పని లేకుండా, రేపు వచ్చే కౌన్సిలర్ పుట్టిగా కూర్చుంటే గెలిచినట్టు ₹1 కౌన్సిలర్, రేపు వచ్చే కౌన్సిలర్కి ₹1 పని లేకుండా నేను ఖచ్చితంగా అన్నతోని మాట్లాడి, అన్నతోని అభయాసం తీసుకొని, మేము ఇప్పటికి చేసిన పనులు కూడా చాలా ఉన్నాయి. మేము ఆల్మోస్ట్ నేను చెప్పుకోదు కానీ నేను దాదాపుగా నా సొంత నిధులే దాదాపు నేను 7-8 లక్షలు ఇక్కడ పెట్టినాను ఈ వార్డులో. ఆల్మోస్ట్ దాదాపు కరెంటు స్తంభాలు కానీ, కరెంటు వైరింగ్ కానీ నా సొంత నిధులతో. ఇలా బైపాస్ రోడ్కి కొలంపాక రోడ్ నుంచి దుర్గమ్మ గుడి వరకు నా ₹3,80,000 ఏడి శ్రీనివాస్ గారు ఉన్నప్పుడు ఆయన సహకారంతో మున్సిపాలిటీ బిల్లు లేకుండా నేను పని చేపిస్తాను. నేను ఆల్మోస్ట్ ఇప్పుడు ఆలేరు మున్సిపాలిటీ 1వ వార్డు పరిధిలో దాదాపు ఒక 400 LED లైట్లు, పోల్ లేని కాడ ఒక 150 పోల్లు, నాకు సాధ్యమైనంత వరకు మంచితనంతో ఆఫీసర్తో మంచిగా నేను పని చేపించుకున్నా. ఇలా నాకు అధికారం ఉన్నది, నాకు బీర్లైల ప్రోత్సాహం ఉన్నది, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి సహకారం ఉన్నది, కిరణ్ అన్నది ప్రోత్సాహం ఉన్నది. కాబట్టి ఖచ్చితంగా నేను రాబోయే రోజులలో నేను 5 ఏళ్లలో నా అభివృద్ధి ఏందో నేనేందో చూపెట్టుకుంటా. నేను కాబట్టి నా పేరు చింతల ఫణి సునీత శ్రీనివాస్ రెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థిని, కౌన్సిలర్గా పోటీ చేస్తున్నా 1వ వార్డ్. నేను పోయినసారి కౌన్సిలర్ని, ఈసారి కూడా మళ్ళీ పోటీ చేస్తున్నా. పోయినసారి నేను కౌన్సిలర్గా అయినప్పుడు ఒక 80 లక్షల వర్క్ గణేష్ నగర్కి కంప్లీట్ చేసిన. ఇప్పుడు సంతోష్ నగర్కి నేను ఒక మాట ఇస్తున్నా. సీసీలు అయితేంది, సైడ్ డ్రైన్లు అయితేంది, ఏదైనా కానీ, రేషన్ కార్డులు అయినా, పెన్షన్స్ అయినా, అయినా కానీ నేను అందుబాటులో ఉండి మీకు ఎప్పటికీ మీ ఇంటి దగ్గరలోనే ఉంటా. ఎక్కడనైతే లేను, దగ్గరలో ఉన్న ఏ అవసరం ఉన్నా కానీ నేను అందుబాటులో ఉంటా. ఈసారి కాంగ్రెస్ పార్టీ నుంచి నన్ను భారీ మెజారిటీ తోటి గెలిపించాలని కోరుకుంటున్నాను. బీర్ల ఐలయ్య సహాయ సహకారాలతోటి, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి గారి సహాయ సహకారాలతోటి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి సహాయ సహకారాలతోటి, సీఎం రేవంత్ రెడ్డి గారి సహాయ సహకారాలతోటి నేను మన ఆలేరు 1వ వార్డుకు ఏ అవసరం ఉన్నా కానీ అన్ని వాళ్ళ మన అభివృద్ధి చేసుకుందాం. వాళ్ళ సహాయ సహకారాలతోటి వార్డు అభివృద్ధికి 100% నేను అందుబాటులో ఉంటా. ఈసారి నన్ను భారీ మెజారిటీ తోటి కౌన్సిలర్గా గెలిపించగలరని ప్రార్థిస్తున్నా. చేతి గుర్తుకు ఓటేయండి.